పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా పెదకూరపాడి మండలం కాసిపాడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ పసుపులేటి ఆంజనేయ ప్రసాద్ గారు పాడి పంటల ఛానల్కి ఇచ్చేశారు. నమస్తే అండి. నమస్కారం మేడం. వీరు కందిలో అంతర పంటలుగా అపరాలు సాగు చేస్తూ అధిక ఫలితాలు సాధిస్తున్నారు. వీరు సాగు చేసే విధానాల గురించి ఛానల్ ద్వారా వివరించాల్సిందిగా కోరుచున్నాను. నా పేరు పసుపులేటి ఆంజనేయ ప్రసాద్ అండి. మేము పత్తి మిరపతో పాటుగా కంది అలాగే అపరాలైన మినుము పెసరు కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటామండి. దీంట్లో నాకు తెలిసిన కొన్ని దిగుబడి పెంచేవి ఇవి తెగుల్ని ఎలాగ మనం అరికట్టాలనే విషయాల గురించి చెప్పదలుచుకున్నానండి. ముఖ్యంగా కంది వచ్చేవరకే మనం రెండు రకాలుగా పెడతామండి. ఒకటి తలకరలో పెట్టే కంది అండి, రెండోది వచ్చేవరకే నవంబర్ డిసెంబర్ అంటే షార్ట్ వెరైటీస్ అప్పుడు కొద్దిగా మనం పెట్టుకుంటామండి. ఎక్కువగా మన ఏరియాలో వచ్చేవరకే తలకరలోనే కంది బాగా పెడతారండి. పత్తితో పాటే కంది కూడా నాటుతా ఉంటారు. వర్షాలు పడితే జూన్ ఫస్ట్ వీక్ రెండో వీక్ విత్తేస్తారండి. అలాగా జూలై రెండో వారం వరకు కూడా కందిని వేస్తామండి. ఇక్కడ కందితో పాటుగా ఏంటంటే మినుము కానీ పెసరం కానీ రెండింటిలో ఏదో ఒకటి మేము కంటిన్యూస్ గా పెడతా ఉంటామండి. అంతర పంటగా పెడతామండి. కందితో పాటు దాదాపుగా మినుముని అంతర పంటగా పెడతామండి. కందికి చాలుకి మధ్య వచ్చేవరకు 90 అంగుళాలు ఉండేలా చూసుకుంటామండి. అలాగే ఈ మధ్య 9 అంగుళాలు గ్యాప్ తోటి ఒక 8 వరుసలు మినుము వచ్చేటట్టుగా విత్తుకుంటామండి. దాని ద్వారా కంది లేటుగా వస్తుందండి పంటకి. మినుము అనేది మనకి అర్లీగా అయిపోతుంది కాబట్టి 80-90 రోజులకు అయిపోతుంది కాబట్టి ఇందులో మనకేమన్నా ఆదాయం వస్తే అది మళ్ళీ అది పత్తికి కానీ ఇటు కందికి కానీ మనకి పెట్టుబడికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చేస్తాం. విత్తన శుద్ధి అనేది మనం ట్రైకోడర్మాతో ఎక్కువగా చేస్తామండి. కెమికల్ కన్నా కూడా కెమికల్ అంటే సర్టెన్ పీరియడ్ వరకే ఉండి దాని పని అయిపోతుందండి. అందుకని ట్రైకోడర్మా జీవన ఎరువు కాబట్టి మొక్క మలిచే దగ్గర నుంచి హార్వెస్ట్ దశ వరకు కూడా ఇది మొక్కకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తెగుళ్ళను తట్టుకోవడానికి భూమిలో వేరు వ్యవస్థ బాగా డెవలప్ కావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీంతో పాటుగా రైజోబియం బ్యాక్టీరియాను కూడా వాడుకుంటే మనకి రైజోబియం బ్యాక్టీరియా వల్ల వేరుపైన బుడిపలు ఏర్పడతాయని అందరికీ తెలుసండి. ఈ బుడిపలు అనేది ఎక్కువగా ఏర్పడి నత్రజని ఫిక్సేషన్ ఎక్కువగా జరిగి మొక్క కొద్దిగా బాగా పెరిగి ఎక్కువ పంట దిగుబడి సాధించడానికి ఉపయోగపడుతుందండి. కంది విత్తన మోతాదు ఎకరానికి వచ్చేవరకే మాన్యువల్కి అయితే 2 కేజీలు పడుతుందండి. ట్రాక్టర్తో పెట్టి చూసుకుంటే ఇంకో కేజీ అదనం పడుతుందండి, 3 కేజీలు పడుతుందండి. అలాగనే కందితో పాటుగా మనం మినుము కూడా పెడతాం కాబట్టి మినుము వచ్చేవరకు మనకి 8 కేజీలు సరిపోతుందండి. 8 నుంచి 10 కేజీలు అండి మాక్సిమం అంతే. తొలకరి కాబట్టి ఎక్కువ డెన్సిటీ విత్తనాలు వేయకూడదండి. మొక్క ఏపుగా పెరిగింది కాబట్టి తర్వాత వచ్చే మరుక మచ్చ పురుగుతోటి ప్రాబ్లం కాబట్టి ఇక్కడ కూడా మనం కొద్దిగా మనం 10 కేజీలు వేద్దాం అనుకున్నప్పుడు 8 కేజీలు వేసుకోవడం మంచిదండి. డిస్టెన్స్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మొక్క మధ్య దూరం. ఇప్పుడు ఏదైనా మరుక మచ్చ పురుగు దీంట్లో ప్రధానమైన సమస్య కాబట్టి దీన్ని మనం విత్తన దశ నుంచి ప్లానింగ్ చేసుకుంటూ వచ్చి దాన్ని పూర్తి కంట్రోల్ చేసే విధంగా మనం తెచ్చుకోవాలండి. మొక్క పెరిగేటప్పుడు పెద్ద పురుగు వచ్చినా లద్ద పురుగు కావచ్చు, రబ్బర్ పురుగు కావచ్చు, ఏ పురుగు ఏం కావచ్చు అండి. వచ్చే టైం దశలో వాటికి అంత పెద్దగా పురుగు మందు అవసరం ఉండదండి. ఒకవేళ తిన్నా కూడా ఆకే తినేస్తుంది, వెళ్ళిపోతా ఉంటుంది. కంది కానీ మినుము పెసరైనా సరే పూత దశ నుంచి ఎక్కువగా మనం కేర్ తీసుకోవాలండి. మీరు పురుగు చూసి మందు కొడితే కంట్రోల్ కాదండి కెమికల్ గా. మీరేంటంటే ముందు నుంచే వేప నూనె కానీ లేదంటే వేప కషాయం కానీ మొక్కలకి పిచికారీ చేయడం ద్వారా ఏది మనకి ఎక్కడన్నా ఒక ఫ్లవరింగ్ కనిపిస్తుందండి తోట మొత్తం మీద, ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చింది అనుకున్నప్పుడు వేప నూనెని రెగ్యులర్ గా స్ప్రే చేయడం వల్ల గుడ్డు దశలోనే కంట్రోల్ అవుతుంది కాబట్టి మురిగిపోతుంది కాబట్టి అక్కడ నుంచి పురుగు తయారయ్యే అవకాశం లేకుండా ఉంటుంది. అందుకని ఈ మరుక మచ్చపురుగుని కంట్రోల్ చేయడానికి వేప నూనె అనేది ముందు దేశం నుంచే స్ప్రే చేసుకుంటా పోతే గుడ్డి మురిగిపోతుంది కాబట్టి పురుగు ఏర్పడే అవకాశం ఉండదు కాబట్టి మనకి అధిక దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉందండి. కందిలో ప్రధానంగా పెట్టుబడికి వచ్చేవరకు ఎకరానికి 30,000 అయిపోతుందండి. అలాగనే 2 పంటలు ఉంటాయి కాబట్టి ఇంకొక 10,000 40,000 అయిపోతుందండి అంతర పంటగా కలిపి కూడా. దిగుబడి వచ్చేవరకే మినుము అంతర పంటగా ఒక 7-8 క్వింటాలు వస్తుందండి. అలాగనే కంది 10 క్వింటాల వరకు వస్తుందండి. మొదటి నుంచి శ్రద్ధ తీసుకుని కనుక చేయగలిగితే మరుక మచ్చ పురుగు కొంచెం జాగ్రత్త కంట్రోల్ చేయగలిగితే 10 క్వింటాల వరకు వస్తుందండి. ఆదాయం కూడా మార్కెట్ రేట్ కూడా బాగుంది కాబట్టి రైతు సోదరులందరూ ముందు నుంచి జాగ్రత్తలు తీసుకొని మంచి దిగుబడి సాధించాలని కోరుకుంటున్నానండి. కందిలో అంతర పంటలుగా మినుము పెసర సాగు చేస్తున్నారు. ఒకే పంట పెట్టుబడితో 2 పంటల నికరాదాయం పొందుతున్నారు. పాడి పంటల ఛానల్ ద్వారా రైతు సోదరులకు చక్కని సలహాలు అందజేశారు. ధన్యవాదములు. నమస్కారం అండి.